సాధు భీమసేన సాధు, నీ దర్పానికి తగినట్లే నేను వారికి చెప్తాను. బావా అర్జున, నీవిచ్చు సందేశమేమి? ఏముంది బావా, మా పాలు మాకివ్వను లేదేని. పాలదు గంగ కౌరవుల పాలికి గోవ, అతంగులోభి పాలది ఎడదోనిన పాలు దరంగిరింపు. భీమ భూపాలుని పాలు తాను, తన పాలిటి రాజ్యము అన్నపాలు. భూపాల కుమార వర్గమొక పాలది మా అభిమన్యు పాలు. నా పాలు సమస్త సైన్యమని పలికుము పంకజనాభ. అలాగే పార్థ. నకుల, నీవు చెప్పు, నీ తలంపేమిటో? బావా, ధర్మతనయుడు సంధి మార్గమును ఆశ్రయించినాడు. కానీ మన పక్షమున ఉన్న మహాయోధుల పరాక్రమములు అందరూ ఎరిగినవే. ఇప్పుడు మా హృదయంలో ఉంది రాజ్యకాంక్షే. సంధికి ప్రయత్నించండి, కాదంటే కథనానికైనా సంసిద్ధులమేనని చెప్పండి. చిన్నబావా, సహదేవ, నీ అభిప్రాయమేమి? వాసుదేవ, బలవంతుడిదే ఈ ధర. జయమో పరాజయమో, గెలిచిన రాజ్యమేలవచ్చును, మరణించిన వీరస్వర్గం అలంకరించవచ్చును. కావున దేవా, యుద్ధమే వాంఛనీయమని నా విశ్వాసం. కౌరవులు సంధికి అంగీకరించిన నీవు మాత్రము సమర నిర్ణయానికి ప్రోత్సహించు. సహదేవ, వలదు నాయన వలదు. చిన్నబావ, చిన్నవాడవైనను నా మనసుకు నచ్చిన మాటలండి. చెల్లి ద్రౌపది, నీ మనోగతం ఏమి? అన్నా దీనశరణ్య, 12 సంవత్సరములు అరణ్యవాసమును 1 ఏడు అజ్ఞాతవాసమును భరించితి. ఇన్ని బాధలకు వచ్చి బ్రతికియున్నందుకు ఫలముగా ఆ కౌరవుల చావు వినుట తప్ప తక్కిన కలిమిలేములకు ఆశించి కాదు. అన్నా, కురు సభలో నీవు ప్రసంగించే వేళ పరాభవాగ్నితో మండిపోతున్న నన్ను, తునకలైన ఈ పవిత్ర కుంతలాలను విస్మరించకు. రణం తప్పదనియే నా విశ్వాసం. నీ మనోవాంఛితమే నెరవేరుతుంది. బావా ధర్మనందన, సంధి జరిపే సదుద్దేశం ఆ అందరాజుకు ఆవగింతైనా ఉందని నేను విశ్వసించడం లేదు. అహంభావపూరితుడైన సుయోధనుడు దానికి అంగీకరించడు. దుష్ట సంహారం జరిగియే తీరుతుంది. యమ మహిష గట్టిగా నాదముడు వినగోరు కౌరవులకు నా శాంతి వచనములు రుచించునా? అయినను కోయిరావలయు హస్తినకు, అయినను కోయిరావలయు హస్తినకు, అచట సంధి మాట ఎట్లైనను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు. నీ మానసమందు కల్గు అనుమానము తీర్పగవచ్చు. తత్సమాధానము మీ విధానము. తాతయు వద్దయు విందురెల్లరూ
వీణను పోయి రావలయు హస్తినకు. సభాసదులందరికీ నమస్కారం. మేము ప్రదర్శన ఈ చిన్ని నాటకాన్ని మీరందరూ చూసి ఆనందించాలని నేను ఆశిస్తున్నాను. ఇందులో ఉన్న పాత్రలు పాత్రధారులను పరిచయం నా బాధ్యత. అంకిరెడ్డి ప్రసాద్ గారు భీమసేన, మా ఆస్థాన దుర్యోధన భీమసేన. అర్జునుడు శ్రీ దామ వెంకయ్య గారు. ద్రౌపది శ్రీమతి ఆవాల కృష్ణకుమారి. కృష్ణుడు అశోక్ చంద్రకొండ. మాకు 2 కొండలు దొరికాయండి. ఒకటి దుర్గా ధనికొండ, సహదేవుడు. నకులుడు ఎక్కిరణ్ మనకొండ. అండ్ మా అందరి రిహార్సల్కి ఎంతో శ్రమ కోర్చి మా రిహార్సల్స్కి పూర్తి స్థాయి అవసరాలను సమకూర్చిన శ్రీమతి అంకిరెడ్డి ప్రసాద్ గారిని మేము మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఈ ధర్మరాజు వేసింది శ్రీ గూడూరు శ్రీనివాస్. ఈ నాటకానికి దర్శకత్వము ఆయనే. రచన శ్రీ డాక్టర్ ప్రసాద్ గారు. దీనికి మూలం మా అందరికీ ఆహార్యము రంగులు దిద్దినటువంటి శ్రీమతి మాధవి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత దీనికి హెల్ప్ చేసిన ప్రత్యూష గూడూరు, బిందు మరియు